నమస్తే. మనతో పాటు ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, మొన్న మీరు మీరు చేసిన వ్యాఖ్యలు చాలా వివాదాస్పదమైన మీడియాలో చాలా సందర్భాలు. అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ వ్యాఖ్యలు? లేదు, నేను మహబూబాబాద్ జిల్లా గూడూరులో దొడ్డి కొమరయ్య విగ్రహ ఆవిష్కరణ సభకు వెళ్ళాను. అక్కడ పెద్ద బహిరంగ సభ జరిగింది. ఆ బహిరంగ సభలో దొడ్డి కొమరయ్య గురించి, ఆయన గొప్పతనం గురించి మాట్లాడుతూ చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య ఇద్దరు 1946 సాయుధ పోరాట ప్రారంభ దశ నుంచి ఉన్నోళ్ళు. దొడ్డి కొమరయ్య ఏమో అప్పుడే కాల్చి చంపేశారు. చాకలి ఐలమ్మ పోరాటంలో చేసి బతికి ఉండింది. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వము పట్టించుకోని విషయం సాంస్కృతిక మార్పు. దానికి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ప్రభుత్వము ఒకటి గొప్ప పని, చాకలి ఐలమ్మ పేరుతో వీర వనిత చాకలి ఐలమ్మ విమెన్స్ యూనివర్సిటీ పేరు పెట్టాడు. రెండవది గద్దర్ పేరుతో ఒక ఫిల్మ్ అవార్డు పెట్టడం. మూడవది దొడ్డి కొమరయ్య పేరు కూడా వరంగల్ ఎయిర్పోర్ట్కు పెడతామని ఒక హామీ ఇచ్చాడు. ఈ సందర్భాన్ని ఎందుకు రిఫర్ చేయాల్సి వచ్చిందంటే, చాకలి ఐలమ్మ పేరు పెట్టిన తర్వాత నాతో స్వయంగా యూనివర్సిటీ ప్రొఫెసర్లుగా ఉన్న వాళ్ళు కూడా, బయట ఇక్కడక్కడ జనం కూడా, చదువురాని ఆమె పేరుతో యూనివర్సిటీ పెడితే ఎట్లా అని అడిగారు. ఆ తర్వాత బయట కూడా ఏం ప్రచారం జరుగుతుందంటే, అసలు చాకలి అనే పేరు ఎందుకు పెట్టాలి, కులం ఉంది కదా, అన్ని కులాలు చదువుకుంటాయి కదా. అది ఆమె కులం కాదు, అది ఆమె ఐడెంటిటీ. ఇప్పుడు మన ఇంటి పేరుతో కృష్ణ మాదిగా, కంచె ఐలయ్య షెపర్డు, ఇది ఒక ఐడెంటిటీ. కనుక వీటిని నివృత్తి చేయకపోతే ముందు ముందు ఆ యూనివర్సిటీ నష్టపోద్ది. అక్కడ విద్యార్థులు రావాలి, ఫ్యాకల్టీ ధైర్యంగా పనిచేయాలి, ఫ్యాకల్టీకి జాబులు రావాలి, అది అభివృద్ధి చెందాలి ప్రపంచ స్థాయికి. దానికి రెఫర్ చేస్తూ చాకలి ఐలమ్మకు చదువు రాదు, ఆమె పేరు ఎట్లా పెట్టారని నన్ను అడుగుతున్నారు. మిగతా ఉపన్యాసం పెద్దది, దానికి లింక్ చేసి. అయితే ఇంతకు ముందే యూనివర్సిటీలకు రకరకాల పేర్లు పెట్టారు, దేవతల పేర్లు కూడా పెట్టారు. బాగా అభివృద్ధి చెందిన యూనివర్సిటీలు అనుకొని నేను తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి, తర్వాత పద్మావతి యూనివర్సిటీకి, శ్రీ వెంకటేశ్వర స్వామి పేరు పద్మావతి వారు, వాళ్ళు కూడా చదువు వచ్చా రాదా మనం ఆలోచించాం. చదువు వచ్చా అని నేను అనగానే అక్కడ కట్ చేసి దాన్ని, ఆ క్లిప్పును మాత్రమే ఒక పెద్ద టీవీకి పంపించేసి వాళ్ళు తెల్లారంగానే కంచె ఐలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు ఇట్లా పెడితే, నా మొత్తం ఉపన్యాసంలో ఏముంది, దాన్ని ఏ సీక్వెన్స్లో చెప్పినా తెలియకుండా అన్ని చోట్ల నుంచి పెద్ద వివాదము మొదలు పెట్టారు. కేవలం ఎగ్జాంపుల్ గురించే యూజ్ చేసి రాదు, అది ఎగ్జాంపుల్ రెస్పెక్ట్తో. నాకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పట్ల చాలా పెద్ద గౌరవం ఉంది. అది మంచి యూనివర్సిటీ. పద్మావతి యూనివర్సిటీకి కూడా నేను పోయినా చాలాసార్లు. అది వాళ్ళ పేరుతో పెట్టడానికి నాకు అభ్యంతరం లేదు. వాళ్ళు దేవతలుగా ప్రజలు వాళ్ళని ఆదరించడానికి నాకు అభ్యంతరం లేదు, అది ప్రజల ఇష్టం కదా. అట్లాగే చాలా పేర్లు ఉన్నాయి. బుద్ధుని పేరుతో యూనివర్సిటీ ఉంది, జీసస్ పేరుతో ఉన్నాయి, సెయింట్ థామస్ పేరుతో ఉన్నది. వాళ్ళకు కూడా చదువు వచ్చారాదా మనకు తెలియదు కదా. ఆ కాంటెక్స్ట్లో నేను మెన్షన్ చేసిన. అందుకని ఇప్పుడు నా అప్పీల్ ఏంది అంటే, పెద్ద మీడియా ఒక క్లిప్పును పెట్టేసి కంచె ఐలయ్య వివాదాస్పదమైన వ్యాఖ్యలు, అందులో దేవతల మీద, ఈ ఐలయ్య వివాదాలు సృష్టించడానికే పుట్టినట్టు, ఈయన బతికే వివాదాలు అయినట్టు. అరే, నేను చాలా పుస్తకాలు రాస్తా, చాలా చోట్ల మాట్లాడుతా, ఎక్కడో ఒక మాట అనగానే దాన్ని క్లిప్ను పెట్టి మొత్తం. ఇప్పుడు ఆ TV9 వాళ్ళకి నా విజ్ఞప్తి ఏంటి అంటే, నా మొత్తం స్పీచ్ను మీరు యూట్యూబ్లో పెట్టండి. అది 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 రూలు, మర్యాద, అది చేయమని నా విజ్ఞప్తి. ఇట్లాంటి కాంట్రవర్సీలు సృష్టించడం మీడియాకు మంచిది కాదు. అది మీడియా చాలా జాగ్రత్తగా సమాజ అభివృద్ధికి, ఇది ఒక కల్చరల్ రెవల్యూషన్ ఈ ప్రభుత్వం చేసింది. ఎవరైనా పెడతారా చాకలి ఐలమ్మ పేరు?
రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క అక్కడ లేకుండా పెడతారా? దొడ్డి కొమరయ్య పేరు ఎయిర్పోర్ట్కు పెడతారా? తర్వాత గద్దర్ అవార్డు ఇవ్వాలంటే ఇప్పటికీ గద్దర్ అవార్డు ప్రక్రియ మొదలు కాలే. అవును, ఎందుకు కాలే? సినిమా ఇండస్ట్రీ వాళ్ళు రేపు వచ్చే జనవరి 31కి గద్దర్ జయంతి వస్తుంది. ఆయన చనిపోయిన తర్వాత 2వ జయంతి. ఆనాడు అవార్డులు ఇవ్వాలి కదా. మరి ఆ అవార్డుల వరకు ప్రక్రియ మొదలైందా? సినిమాలను పిలిచారా? స్క్రీనింగ్ కమిటీ ఏర్పడ్డదా అనేది తెలియాలి కదా. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఇష్యూ నడుస్తుంది కాబట్టి దానిపైన బిజీ ఉన్నారేమో అనుకోవచ్చు మనం ప్రభుత్వం. అంటే అల్లు అర్జున్ దానికి దీనికి ఏం సంబంధం అండి? సినిమా ఛాంబర్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ లీడర్షిప్ ఈ ప్రాసెస్ మొదలు పెడుతుంది. సినిమాలను ఇన్వైట్ చేస్తుంది, స్క్రీనింగ్ మొదలు పెడతారు, కమిటీ సెలెక్షన్ మొదలవుతుంది. అది చేయాలి కదా. చేసి ఇప్పుడైనా వాళ్ళను జనవరి 31వ తారీఖు గద్దర్కు గౌరవార్థంగా ఉంటుంది, ఈ సమాజం హర్షిస్తుంది. ఫిల్మ్ అవార్డు ఇస్తున్నారా లేదా, దానికి ఫిల్మ్ సెలెక్షన్ ప్రాసెస్ మొదలైందా లేదా, అటు ప్రభుత్వము చెప్పాలి, ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీ చెప్పాలి. సార్ ఫిలిం ఇండస్ట్రీ కాబట్టి మేము అడుగుతున్నా, ఇప్పుడు జరుగుతున్న కంప్లీట్గా 1 వీక్ కూడా కంప్లీట్గా అల్లు అర్జున్ ఇష్యూ పైన రేవతి చనిపోవడం, దీనిపైన కూడా కంప్లీట్గా చర్చ నడుస్తుంది. ఇందులో ప్రజలే కాకుండా ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా అల్లు అర్జున్ సపోర్ట్గా, అల్లు అర్జున్ ఫేవర్గా కూడా మాట్లాడుతున్న పరిస్థితి. సో మీరు కంచె ఐలయ్య గారు ఎలా చూస్తారు ఈ ఇష్యూని? ఒకటి, అల్లు అర్జున్ తీసిన సినిమా దాన్ని ప్రజల్ని అట్రాక్ట్ చేయడానికి ఒక కలర్ఫుల్ గ్రాఫిక్స్ ద్వారా చేసి దానికి విపరీతమైన ప్రీ రిలీజ్ అడ్వర్టైజ్మెంట్ చేశారు. అల్లు అర్జున్కు ఫ్యాన్స్ ఉండొచ్చు, అయితే చేసి 5వ తారీఖే రిలీజ్ అవుతుండగా మొత్తము తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒకే రోజు రిలీజ్ అయినప్పుడు జనము ఎక్కడోళ్ళక్కడ థియేటర్లకు వెళ్ళి చూస్తారు. ఆ రోజు ఒక యాక్టర్ పోయి చూడడంలో తప్పులేదు, అప్పుడు ఈ ప్రాబ్లం రాదు. తర్వాత యాక్టర్లు సైలెంట్గా తమ కుటుంబంతో ఒక బాక్స్లో కూర్చొని ఫిల్మ్ చూసి వెళ్ళిపోతే ఈ ప్రాబ్లం ఉండదు. ఇది ఎందుకు వస్తుంది? వీళ్ళు రేపు రిలీజ్ అవుతుండగా ఇవాళ ఒక్క థియేటర్లో ప్రీమియర్ వేయించుకొని అక్కడికి ముందే మెసేజెస్లు పంపి వందలాది మంది అక్కడ పట్టలేనంత మందిని జమ చేసి అక్కడికి వీళ్ళు ఈయన ఓపెన్ టాప్ కార్లో పోయాడు. అది మోరలా, లీగలా కాదా వేరే విషయం. ఈజ్ ఇట్ మోరల్? నువ్వు అక్కడ ఏం చేయదలుచుకున్నావు? తర్వాత అక్కడికి ఈ ఫ్యాన్ దాంట్లో ఒక అమాయకుడు భార్యను తీసుకొని పోయాడు, తొక్కిసారి చచ్చిపోయింది, కొడుకు ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అయి ఉన్నాడు. మీరు మొత్తం ఫిలిం ఇండస్ట్రీ ఎవరి దగ్గరికి ముందు పోవాలి? అరెస్ట్ ఏముందండి, ఇవాళ అవుతాడు రేపు పోతాడు, రిలీజ్ అవుతాడు. ఫిలిం ఇండస్ట్రీ ఎవ్వరు అక్కడికి పోయి ఆ కుటుంబం ఏమవుతుందో చూడకుండా, ఇది మై వ్యూ ఇస్ ప్రీమియర్ షోలు కంప్లీట్గా ఆపేయాలి. వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకున్న మొదటి రోజే అన్ని సినిమాలు రిలీజ్ కావాలి. సినిమా యాక్టర్లు ఆ ఒక్కరోజు 2 రోజులు ఎప్పుడో మీకు నచ్చినప్పుడు పోయి చూడండి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మధుబాల ఎగ్జాంపుల్ చెప్తున్నా. మధుబాల చాలా టాప్ యాక్ట్రెస్, మగోళ్ళకు కూడా అంత క్రేజ్ ఉండేది కాదు, దిలీప్ కుమార్కు ఉండేది కాదు. ఆమె మొఘలే ఆజం సినిమా లాంటి సినిమా వచ్చినప్పుడు సైలెంట్గా కుటుంబంతో బురకా వేసుకొని పోయి సినిమా చూస్తుంటే అక్కడ ఈ వస్తువులు అమ్ముకునే షాపు ఒక అబ్బాయి ఆ వస్తువులు తీసుకొని ఆమె దగ్గరికి పోతే వాళ్ళ చెల్లె పక్కన ఉండి ఎవరనుకొని ఇస్తున్నావు నువ్వు అంటే ఈమె మధుబాల. ఎట్లా గుర్తుపట్టినావు అంటే ఆమె కాలు వేళ్ళు చూసి గుర్తుపట్టినా. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అప్పుడు దాని తర్వాత ఆమె ఇక నేను షూ వేసుకోకుండా రాను, గ్లౌజులు పెట్టుకోకుండా రాను నిర్ణయం. మీరందరూ పెద్ద హీరోలు కావచ్చు, మీరు స్టార్లు కావచ్చు, దిస్ ఈజ్ ఆల్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ సొసైటీ. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ హౌ యు ఆర్ రెస్పాండింగ్ టు కామన్ హ్యూమన్ బీయింగ్స్. ఇక్కడ మీరు ఇన్హ్యూమన్ గుండి మీరు 300 కోట్లు 400 కోట్లు హీరో తీసుకొని ఒక 100 కోట్లు హీరోయిన్కి ఇప్పించి ఈ సినిమా అయిపోగానే ఇంకొక ఎలన్ మాస్క్ కారు దిగుమతి చేయాలనే కల్చర్ నుంచి బయటపడండి. సోషల్ రిఫార్మ్ సినిమాలు తీయండి, తమిళనాడు నుంచి నేర్చుకోండి అంటున్నాను.
తెలుగు సినిమా అంటే హైదరాబాద్లో గ్రాఫిక్స్, రాజమౌళి ఇది మొదలైంది. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ సోషలీ రెలవెంట్ ఇష్యూ. మీ ఫిల్మ్స్ కూడా ఒక్క సోషల్ రిఫార్మ్ ఇష్యూ లేదా, సాధారణ ప్రజల జీవితాన్ని మార్చే ఒక్క అంశం లేదు. మీరు డబ్బులు జమ చేసుకోవడం కోసం చేస్తే సినిమా ఇండస్ట్రీ పుట్టిందందుక, కళ పుట్టిందందుక. అందుకని అల్లు అర్జున్ ఇష్యూ దట్ ఉమెన్ ఆ చైల్డ్ది యాద్ చేసుకుంటే నాకు కళ్ళకు నీళ్ళు వస్తాయి. కొంతమంది అంటున్నారు కదా సార్, ఇట్లా అంటే ఆయన దిల్షుక్ నగర్లో నుంచి సంధ్య థియేటర్కి వచ్చుడు అవసరమా, ఆ ప్రీమియర్ షో చూడాల్సిన అవసరం ఏముంది, భార్య పిల్లల్ని అంత చిన్న పిల్లల్ని పెట్టుకుని వచ్చుడే అవసరమా అని చెప్పి కొంతమంది కూడా ఈ వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. అమాయక ప్రజలు ఆ రాత్రి ఆయన భార్య పిల్లలతో రావడం అనేది కరెక్ట్ కాదు. కానీ అసలు అంతమంది ఎందుకు వస్తున్నారు అంటున్నాను నేను. ఈ వచ్చే వాళ్ళంతా కూడా ఏది గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఎంప్లాయీస్ ఉంటారా? వాళ్ళు స్ట్రీట్లలో స్ట్రగుల్ చేసేవాళ్ళు, బండ్ల మీద అమ్ముకునేవాళ్ళు. వాళ్ళు ఈ కలర్స్ ఇదంతా చూసి ఒక మాయాలోకంలో ఒక 3 గంటలు బతికిపోదామని వస్తారు మీ దగ్గరికి. వాళ్ళ జీవితాన్ని మార్చుకునేది ఏముండదు మీ దగ్గర. అట్లాంటి వాళ్ళు కదా మీరు ఫ్యాన్ ఫాలోయింగ్ని పైసలు పెట్టి పెంచుతారు. దానికి మొత్తం రిలీజులు చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టి మీరు ఒకే సినిమాలు థియేటర్లు పెట్టి మీరు అక్కడికి ఓపెన్ టాప్ కార్లో వచ్చేస్తే జనం తొక్కిసలాడి సాగకపోతే ఏమవుతారు అంటున్నాను. ప్లీజ్ స్టాప్ దిస్. ఇంకో విషయం సార్, ఈ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ గురించి జడ్జిమెంట్ ఇచ్చినప్పటి నుంచి కంప్లీట్గా ఇటు మాలా వర్సెస్ మాదిగగా నడుస్తూ ఉంది. సో రాజకీయంగా నడుస్తుందా ఎట్లా ఏదో అది పక్కన పెడితే, కానీ ఇటు మాలలు మాదిగలు కొట్టుకునే దాకా వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది అని చాలా మంది చెప్తా ఉన్నారు. వాళ్ళపైన ఒకరిపైన ఒకరు పాటలు కూడా పాడుకోవడం, నీ కులం మీద నా కులం మీద, అట్లా కూడా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో దీని ఏమంటారు సార్? ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒక మాలా మాదిగ కాదు, ఎస్టీల కోసమే కాదు, అది బీసీల కోసం కూడా, అది ఒక్క రాష్ట్రానికి కాదు దేశం మొత్తం మీద. దాన్ని అమలు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వము వచ్చే 2025 జనాభా లెక్కలలో సెన్సస్ కమిషనర్ ద్వారా చేసిన లెక్కల ద్వారా రిజర్వేషన్లు పంచితేనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము వ్యాలిడ్. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు కాస్ట్ సెన్సస్ చేయించేది అది కూడా వ్యాలిడ్ కాదు. అది ఇట్లాంటి కాస్ట్ సెన్సస్ బీహార్ కూడా చేయించింది, లేదా చంద్రబాబు నాయుడు ఒక కమిషన్ ద్వారా చేయించాడు. అది అయితే అది 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 ముందుకు పోయే అవకాశమే లేదు. రెండవది ఇక్కడ చేయిస్తావు, మరి యూపీఎస్సీ పాలకుల ఇది కదా, అక్కడ మాదిగలకు వద్దా జాబులు? ఐఏఎస్లు కావద్దా వాళ్ళు? ఐపీఎస్లు కావద్దా? ఇక్కడ లంబాడీలకు, కోయలకు, గోండ్లకు ప్రాబ్లం ఉంది, బీసీలలో కూడా ప్రాబ్లం ఉంది. కాస్ట్ సెన్సస్ డస్ నాట్ మీన్ ఓన్లీ ఎస్సీ ఎస్టీస్. కాస్ట్ సెన్సస్ మీన్స్ ఎస్సీ ఎస్టీస్, బీసీస్ ఆల్సో. తర్వాత అక్కడ అది నార్త్ ఈస్ట్లో దాన్ని అమలు చేయొద్దా? మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలో అమలు చేయ. బీజేపీ ప్రభుత్వాలు ఉన్న కాడ ఎవరు అడిగారు? ఇక్కడే ఉన్నదా ఎస్సీ పాపులేషన్? ఇది ఈ ప్రభుత్వాన్ని ఒక గందరగోళంలో పెట్టడానికి జరుగుతున్న ప్లాన్ ఇది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా చేస్తున్నారు. అరే మీరు ఎట్లా అమలు చేస్తారు దాన్ని? ఇప్పుడు కిషన్ రెడ్డి రేపు యూపీఎస్సీలు అమలు చేయించాలి కదా, ఎట్లా చేస్తాడు? ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొట్లాడంటే అవుతుందా? అక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద కొట్లాడలేదు, అక్కడ మధ్యప్రదేశ్లో లేదు, రాజస్థాన్లో లేదు. ఇది కరెక్ట్ కాదు. దీన్ని అమలు చేయడం స్టేట్ కాస్ట్ సెన్సస్ తోటి సాధ్యం కాదు. ఇదే విషయం నేను మందకృష్ణ మాదిగ గారికి అడిగితే, బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా ప్రెజర్ పెట్టవచ్చు కదా అని అంటే, అతను రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఫస్ట్ మేమే చేస్తామన్నారు కాబట్టి ఇక్కడ పెడుతున్నామని వ్యాఖ్యలు. అరే అసెంబ్లీ సాక్షిగా అది అంతకుముందు అన్ని స్టేట్ గవర్నమెంట్లు రెజల్యూషన్ పాస్ చేసి కోర్టు జడ్జిమెంట్ ముందు పెడుతున్నాయి. ఈయన దాంట్లో భాగంగా అని ఉంటాడు. అంటే ఇప్పుడు జడ్జిమెంట్ అమలు చేయడానికి ఆయన డేటా ఒప్పుకోదు. ఆయన ఇప్పుడు మొదలు ఆయన రాహుల్ గాంధీ నిర్ణయాన్ని అమలు చేయడానికి కాస్ట్ సెన్సస్ చేయిస్తున్నాడు. ఈ కాస్ట్ సెన్సస్ డేటా ప్లానింగ్ కమిషన్ ఆఫ్ తెలంగాణ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఎన్ 100% ఆథెంటిక్ బాడీ. సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేయాలి. అప్పుడే ఇది అవుతుంది. ఇది ఉత్తగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయోమయంలో పడేసేది
ఇది చేసినా మళ్ళీ కోర్టులో ఉండదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చేసుడు ఆలోచన అనేది కరెక్ట్ కాదని చెప్తున్నాడు. అంటే 30 years గా పోరాడుతున్న మందకృష్ణ మాదిగ గారు, సో ఈ విషయం అతనికి తెలియదంటారా? అందరికీ తెలుసండి. మందకృష్ణ మాదిగ మొదటిసారి ప్రైమ్ మినిస్టరే ఒక్క మాదిగ మీటింగ్ అడ్రస్ చేశాడు. చేయొచ్చా అట్లా? ఇప్పుడు వీళ్ళు మాల మీటింగ్ పెద్దది పెట్టారు. అవును. ఈ గొడవ నడుస్తుంది కదా, మరి ప్రైమ్ మినిస్టర్ని అడగాలి కదా, ప్రైమ్ మినిస్టర్ని అమలు చేయమని అడగాలి కదా. మాదిగ మీటింగ్ పెట్టి సుప్రీంకోర్టు జడ్జి ముందు మీ సెంట్రల్ అడ్వకేట్ జనరల్ని పంపి వాదించారు కదా, అది అన్కాన్స్టిట్యూషనల్ కాదని. వాళ్ళు అమలు చేయాలి ముందు, అది అడగమను. థ్యాంక్ యూ సార్. ఇంకోటి ఫైనల్గా సార్, బీసీకి సంబంధించి కులగణన సర్వే అని చెప్పేసి అయిపోయింది. నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్ సంక్రాంతి నుంచి అవబోతుంది. సో దీని గురించి ఏం చెప్తారు? అంటే కంప్లీట్ అయిపోయింది అనుకుంటారు, లేక రిజర్వేషన్ పెంచుతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సో పెంచే అవకాశం ఉందంట? అది కూడా బీసీ ఎలక్షన్ ప్లానింగ్ కమిషన్ ద్వారా చేసినాక కులాల సంఖ్య తెలుస్తుంది, ఏ కులం ఎంత ఉన్నది అనేది సంఖ్య తెలుస్తుంది. దాని ద్వారా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో వచ్చే వెల్ఫేర్ స్కీములలో వాళ్ళు జనాభా లెక్కల బట్టి సైంటిఫిక్గా వాళ్ళకు కొన్ని అవకాశాలు ఇచ్చే అవకాశం చేయొచ్చు. అంతకు మించి రిజర్వేషన్ మొత్తంగా నేనే పెంచు అనేది కూడా పాసిబుల్ కాపోవచ్చు. అంటే బీసీల సంఖ్య బయటకు వస్తుంది. బీహార్లో వచ్చినట్టు అక్కడ 66% పెంచితే హైకోర్టు ఆపేసింది, అది సుప్రీంకోర్టులో ఉంది. అల్టిమేట్గా ఏమంటారు, మీ కాస్ట్ సెన్సెస్ లెక్క కరెక్ట్ కాదంటారు, దాంతో ప్రాబ్లం వస్తుంది. అందుకని అది ఐ థింక్ లిమిటెడ్ పర్పస్. ఈ కులాలు ఇప్పుడు కొట్లాడుకుంటున్నాయి, నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ, అది ఆ నంబర్ బయటకు వస్తుంది. బీసీలలో కూడా బయటకు వస్తుంది, ఎస్సీలలో బయటకు వస్తుంది, అప్పర్ కాస్ట్లలో బయటకు వస్తుంది. దాని మీద ఒక చర్చ ప్రాపర్గా నడుస్తుంది. వీళ్ళ వెల్ఫేర్ స్కీమ్లు వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు, అంతకంటే మించి సాధ్యమైందని నేను అనుకోవట్లేదు. సో విన్నారు కదా కంచె ఐలయ్య గారు చెప్తున్న వరకు. సో ప్రధానంగా ఏదైతే వ్యాఖ్యలు వివాదాస్పదం అని చెప్పేసి అంటా ఉన్నా, సో దాంట్లో నేను కేవలం ఎగ్జాంపుల్గా తీసుకున్నా. ఎందుకంటే ఇప్పుడు చాకలి ఐలమ్మ పేరు ఆమె చదువుకోలేదు కదా అని కొంతమంది నాకు చెప్తా ఉంటే, సో దానికి రీప్లేగా చెప్పిన. సో దేవుళ్ళ పేరు కూడా యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, సో మళ్ళీ వాళ్ళు చదువుకున్నారు అని చెప్పి ఒక క్వశ్చన్ అనేది రైజ్ చేసిన అని చెప్పి చెప్తాను. ఇంకోటి ఎస్సీ వర్గీకరణ పైన సో ఎలాగైనా సరే సాధ్యమైన పని కాదు, ఎలా అయినా సరే మళ్ళీ కొట్టేస్తారు అని చెప్పి కంచె ఐలయ్య గారు సో సంచలన వ్యాఖ్యలు కూడా చేస్తాను. పరిస్థితి కెమెరా కోసం సాయితో రాణా ప్రతాప్, వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్.